హలో బాస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ పల్స్. ఈ రోజు టాలీవుడ్ అప్డేట్స్ వింటే మీకు పూనకాలకు గ్యారంటీ. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ దగ్గర జరగబోయే ఊచకోత మామూలుగా లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, అసలు స్కిప్ చేయొద్దు. ముందుగా బాలీవుడ్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా రామాయణ గురించి మాట్లాడుకుందాం. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ కి సెన్సార్ వాళ్ళు యూ సర్టిఫికేట్ ఇచ్చేశారు బాస్. నిడివి కరెక్ట్గా 2 నిమిషాల 38 సెకండ్లు ఉందట. ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి రోజు ఈ గ్లిమ్స్ రిలీజ్ కాబోతుంది. సో అసలు రణబీర్ కపూర్ శ్రీరాముడి గెటప్లో ఎలా ఉండబోతున్నాడు అన్న క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. ఇది కనుక క్లిక్ అయితే నార్త్ అండ్ సౌత్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ ఊచకొత కన్ఫర్మ్. ఇక మన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయానికి వస్తే AA25 అప్డేట్ ఒక రేంజ్లో వైరల్ అవుతుంది. ఎప్పటి నుంచో అట్లీతో లేదా లోకేష్ కనకరాజ్తో బన్నీ సినిమా ఉంటుందని టాక్ నడిచింది. కానీ ఇప్పుడు సడన్గా మలయాళ ఇండస్ట్రీ హిట్ మిన్నల్ మురళి డైరెక్టర్ బేసిన్ జోసెఫ్ పేరు తెరపైకి వచ్చింది. మొన్న అల్లు శిరీష్ ఫంక్షన్లో కూడా బేసిన్ జోసెఫ్ కనిపించడంతో ఈ న్యూస్కి గట్టిగా బలం చేకూరింది. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ ప్రాజెక్ట్ ఉండబోతుందని ఇండస్ట్రీ టాక్. బేసిన్ జోసెఫ్ లాంటి విజనరీ డైరెక్టర్కి బన్నీ లాంటి మాస్ హీరో దొరికితే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. థియేటర్స్లో పూనకాలు ఖాయం. నెక్స్ట్ టాపిక్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉత్సాద్ భగత్ సింగ్ ఓటీటీ రిలీజ్ అప్డేట్. థియేటర్స్లో మాస్ జాతర చూపించడానికి ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లో ఊచకొత కోయడానికి రెడీ అవుతుంది. నెట్ఫ్లిక్స్లో ఏప్రిల్ 23న ఈ మూవీ స్ట్రీమ్కి రాబోతుందని లేటెస్ట్ కన్ఫర్మేషన్. థియేటర్లో ఆ మాస్ వైబ్ని మిస్ అయిన ఫ్యాన్స్ అందరికీ ఓటీటీలో రచ్చ చేయడానికి ఇదే కరెక్ట్ టైం. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ద సినిమా గురించి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద వార్ నడుస్తుంది. సినిమా సమ్మర్ రేస్ నుంచి తప్పుకుందని, పోస్ట్పోన్ అయిపోయిందని రకరకాల రూమర్లు వస్తున్నాయి. దీనిపై ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు ఒక వీడియో రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చేశారు. బాబు, అనవసరమైన రూమర్స్ నమ్మకండి అంటూ దండం పెట్టేశారు. చరణ్ ఫ్యాన్స్కి ఇది నిజంగా ఊరాటనిచ్చే న్యూస్ అనే చెప్పాలి. ఇంకొక వైపు బాక్సాఫీస్ దగ్గర దురంధర్ 2 సునామీ మామూలుగా లేదు. పాత రికార్డులు అన్ని బ్రేక్ చేస్తూ సెకండ్ వీక్లో కూడా కొల్లగొడుతుందని బాహుబలి రికార్డ్స్ని టార్గెట్ చేసిన ఈ సినిమాని చూస్తుంటే ట్రైన్ పండితులు కూడా మైండ్ బ్లాక్ అవుతుంది. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే న్యాచురల్ స్టార్ నాని ఒక క్రేజీ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నాడు. అది కూడా మన తెలుగు హీరోలతో కాదు, డైరెక్ట్గా మలయాళ స్టార్ హీరోలతో ఒక పాన్ ఇండియా రేంజ్ కాన్సెప్ట్ని సెట్ చేస్తున్నట్లు సమాచారం. నాని స్క్రిప్ట్ సెలెక్షన్ ఎప్పుడు డిఫరెంట్గానే ఉంటుంది. మరి ఈ మల్టీ స్టారర్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. అలాగే గాసిప్స్ విషయానికి వస్తే రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నిహారిక కొణిదెల పెళ్లి జరగబోతుందని మొన్నటి వరకు ఒక రేంజ్లో ఆర్టికల్స్ వచ్చాయి. ఫైనల్గా ఈ రూమర్స్పై నిహారిక స్పందిస్తూ అవన్నీ ఫేక్ న్యూస్ అని తేల్చి చెప్పేసింది. ఇలాంటి ఫేక్ వార్తలకు ఫుల్ స్టాప్ పడాలంటే డైరెక్ట్గా వాళ్లే ఇలా క్లారిటీ ఇవ్వాలి. ఇక చివరగా ఒక బ్యాడ్ న్యూస్, మన టాలీవుడ్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గారి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి గారు కన్నుమూశారు. పవన్ కళ్యాణ్ గారితో సహా పలువురు సినీ ప్రముఖుల సోషల్ మీడియా వేదికగా తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మన మూవీ పల్స్ తరపున కూడా కోరుకుందాం. ఇవి బాస్ ఈ రోజుకి మేజర్ అప్డేట్స్. మరిన్ని క్రేజీ అప్డేట్ కోసం మన మూవీ పల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రేపు కలుద్దాం. సైనింగ్ ఆఫ్.